ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే అండి. షష్టగ్రహ కూటమి వల్ల ఇండివిజువల్ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం ముఖ్యంగా సునాయాసంగా వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, మనకు తెలియజేయడానికి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, గత వీడియోలో మనం ఆన్ ది హోల్ అసలు రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుందో చాలా అద్భుతంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ఇండివిజువల్ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది, మనం ఎలాంటి రెమెడీస్ పాటించాలో కూడా సూచిస్తే కొంచెం అలర్ట్ మెసేజ్లా ఉంటుంది కదా గురుగారు. తప్పకుండానమ్మా. అయితే మనకు పరాశరుల వారి ప్రకారం కనుక, బృహత్ పరాశర హోరాశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే రాహుకేతులని గ్రహాలుగా చూడలేదు. అవును. కానీ ప్రస్తుతం రాహుకేతుల గ్రహ ప్రభావం కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. పరాశరుల వారు ఎప్పుడో కృతయుగం నాటివాడు, అంతే కదా. కాబట్టి అంతటి వాడు కృతత్రేత ద్వాపరయుగం నాటి సంబంధించినటువంటి, ద్వాపరయుగంలో వస్తుంది ఆయన సంబంధించినటువంటి చర్చ. ఈ సంబంధించినటువంటి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వలన కొన్ని రాష్ట్రాల వారికి మాత్రం కొన్ని విపత్కర పరిస్థితులు. షష్టగ్రహ కూటమి మనకు రాశులకి ఏంటి లింక్ అని అంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతుందమ్మా. కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీవించేటువంటి మనుషుల మీద ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వలన కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచిది, కొంతమందికి యోగ కాలం. ఇప్పుడు మనకు ఉదాహరణకి మేషరాశి నుంచి మొదలు పెడదాం. కానీ 12వ రాశిలో అంటే భచక్రంలో, రాశి భచక్రంలో అంత్యము అంటే ఆఖరిదైనటువంటి మీనరాశిలో ఏర్పడుతుంది. మీనరాశి గురువుకు సంబంధించినటువంటి రాశి. అట్టి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, భూతత్వ రాశిలో ఉన్నాడు. తర్వాత ఈ కూటమిలో కలవనటువంటి గ్రహము, స్తంభించి ఉన్నటువంటి గ్రహం ఏదయ్యానంటే కుజుడు. కాబట్టి అట్టి కుజుడు మళ్ళీ గురు నక్షత్రంలో స్తంభించి ఉన్నాడు. ఆ కుజుడు ఎక్కడున్నాడు? వాయుతత్వంలో ఉన్నాడు. కాబట్టి మీకు అగ్నితత్వానికి తప్ప భూతత్వము, వాయుతత్వము, తర్వాత జలతత్వానికి లింక్ వచ్చింది. అగ్నితత్వానికి లింక్ రాలేదు. కాబట్టి భూమి మీద కానీ, వాయు రూపంగా కానీ వాయు ప్రమాదాలు జరగడం కానీ, ఘోరమైనటువంటి వాయు ప్రమాదాలు అంటే విషవాయువులు లీక్ అయిపోయి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కొన్ని దేశాలలో. దానివల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు, కొంతమంది ఇబ్బంది పడడం జరుగుతుంది వాయుతత్వంగా కనుక చూసుకుంటే. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పబోతుంది? 2019లో కరోనా వచ్చింది, ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా దానికి సంబంధించినటువంటి మళ్ళీ కొన్ని ఇబ్బందికర మ్యూటేషన్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది వాయుతత్వంగా మనం గమనించాల్సినటువంటిది. జలతత్వంగా తీసుకుంటే ఆల్రెడీ దీని ఇంపాక్ట్ జలచరాలు అన్ని బయటికి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఎక్కడో వేడి పెరుగుతుంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన వైజాగ్ కూడా పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి, కాబట్టి కొంత తత్వంగా తప్పదు. ఇక చూసుకుంటే ఇది జలతత్వానికి సంబంధించినటువంటిది. భూతత్వానికి సంబంధించినటువంటి లింక్ కనుక చూసుకున్నట్లయితే ఈ భూతత్వంలో ఎర్త్ క్వేక్స్ రావచ్చు. ఆల్రెడీ కాశ్మీర్లో మొన్న వచ్చాయి, 5.2 రిక్టర్ స్కేల్ దాకా వచ్చింది. కాబట్టి ఏవైనా కానీ కొన్ని ప్రకృతి విపత్తులు జరగవచ్చు. కానీ ఈ ప్రకృతిలో మనం కూడా ఉన్నాం కాబట్టి అందున సదాచారాన్ని పాటించే ఏకైక హిందూ దేశము, సనాతన ధర్మాన్ని పాటించేది మన ఈ భారతదేశం. కాబట్టి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల్లో కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి, కొన్ని రాశుల్లో ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా మేషరాశికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం మీనరాశి అనేదే కాదమ్మా. ఈ మీనరాశిలో ఉన్నటువంటి 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కన్యారాశి మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. కన్యారాశి మీద కూడా ప్రభావం చూపినప్పుడు ఏమవుతుంది తెలుసా? షష్టగ్రహ కూటమి కన్యారాశికి వచ్చేసరికి అక్కడ కేతు ఉన్నాడు, 7 గ్రహాల ఇంపాక్ట్ కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏ గ్రహాల ఇంపాక్ట్ అనేటువంటిది ముఖ్యంగా చూద్దాం.
మేషరాశికి మనం బేస్ చేసుకుంటే శత్రుత్వ భావనలు పెరుగుతాయి. ఓకే. మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి శత్రువులు పెరుగుతారు, రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ధనపరమైనటువంటి కష్టములు ఉంటాయి, అలాగే ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి జరుగుతాయి. ఇది చెప్పవచ్చు. అంతేకాకుండా సామాన్యమైనటువంటి అనారోగ్య సూచనలు ఈ మేషరాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఇక వృషభ రాశి వారికి చూసుకుంటే లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి, పంచమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం. ఈ వెరసి చూసినట్లయితే దీని ప్రభావం వలన ఇప్పటి వరకు ఒక మాయలో జీవించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఒక మాయ తొలగిపోతుంది. అంటే మంచి జరుగుతుంది. ఏది మనం చేస్తున్నా, మనం వెళ్ళేటువంటి ప్రయాణం మంచిది కాదు, ఏదో మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నామని వాళ్ళకి తెలిసిపోతుంది. తద్వారా వాళ్ళు చాలా అలర్ట్ అవుతారు. ఇక రకంగా చెప్పాలి అని అంటే అన్ని విధాలుగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా అంటే వృషభ రాశి వారికి జన్మించినటువంటి వారికి యోగ కాలమే. ఇక పైగా శని కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. అయిపోయింది కదా గురుగారు వీళ్ళకి ఏళ్ళనాటి శని. వృషభ రాశి వారికి ఏళ్ళనాటి శని ఏం లేదమ్మా. మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నందువల్ల కొంత ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే దశమ స్థానంలో గ్రహం షష్టగ్రహ కూటమి, దశమ స్థానంలో శని భగవాన్ల వారు, అలాగే కన్యా రాశికి సంబంధించిన ఎఫెక్ట్. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత నష్టము జరిగే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదము జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఈ మిథున రాశి వారు అని చెప్తుంది. ఇది ఇక ముఖ్యంగా వాళ్ళ కీర్తి ప్రతిష్టలకి ఏదో దెబ్బ తగులుతుందమ్మా. మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏదో వాళ్ళకి కొంత అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కనుక వచ్చినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొంత జరిగేటువంటిది ఏంటంటే ఆస్తుల అమ్మకాలు కొనుగోలు జరుగుతాయమ్మా. స్థిరచరాస్తుల అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. అది పాజిటివ్. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల పరిచయం అవుతుంది. ఇక ఆస్తుల వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత కొలిక్కి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాకపోతే విదేశీయానము, విదేశీకి సంబంధించినటువంటి విద్యల పట్ల కొంత అప్రమత్తత వ్యవహరించాలి. అన్నిటికంటే మించి అదృష్టము సంబంధించినటువంటి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, అంటే అవకాశాలు ఏవైనా కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక ఎఫెక్టివ్ గా ఉండేటువంటి ప్రభావం సింహరాశి వారికి ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏంటంటే అష్టమ శని ప్రభావము, అష్టమ రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుండడం, దీని ప్రభావం వలన ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సింహరాశి వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2006, 2007, 2008 ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి సింహరాశి వాళ్ళు గుర్తుకు తెచ్చుకోండి. 2006, 2007, 2008 అంటే ఎగ్జాక్ట్ గా 20 సంవత్సరాల కిందట ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో మళ్ళీ అదే రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోక తప్పదు. కాబట్టి అప్పుడు ఎట్లా అంటే చెరుకు గడ పిప్పి చేస్తే పిప్పి ఎలా మిగులుతుందో అలా స్క్వీజ్ అయిపోయారు సింహరాశి వాళ్ళు. ఇక చెప్పుకోలేరు, అది అంతటి బాధను అనుభవించారు. మళ్ళీ అటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కొంత ఎదుర్కోక తప్పదు. అష్టమ రాశిలో షష్టగ్రహ కూటమి ముఖ్యంగా ధన నష్టం జరుగుతుంది. ఈ ధన నష్టం జరగడం వల్ల కాబట్టి ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడైనా ఏదైనా విషయాల్లో ఆస్తి కొనుగోలు సంబంధించిన వాటిలో జాగ్రత్తగా డబ్బు పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విచిత్రమైనటువంటి పరిస్థితి వస్తుంది. మంచి చెడు సమానంగా ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టివ్ అంటే ఒక రకంగా డైలమాలో ఉండేటువంటి రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరంటే కన్యా రాశి వారు. ఎందుకనంటే 9 గ్రహాల ప్రభావం కన్యా రాశి మీద ఉంటుంది. అది మనం ఒకసారి మరొక వీడియోలో డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఖచ్చితంగా దానికి సంబంధించిన బ్యూటీ తెలిసిపోతుంది. కన్యా రాశి మీద ప్రభావం 9 గ్రహాల ప్రభావం ఏర్పడుతుండడం వల్ల 9 గ్రహాలు మంచి చెడు ఉంటాయి. కాబట్టి శుభ అశుభ మిశ్రమాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కలిగినటువంటి మాయా పొర తొలగాలంటే దేవుడి అనుగ్రహం తప్ప ఇంకెవ్వరూ శరణాగతి తప్ప వేరే ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు దైవతారాధన ఖచ్చితంగా చేసుకోవాల్సింది. ఇక తులా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి
అద్భుత యోగాలమ్మ. ఓ కాకపోతే విదేశీ యానం జరుగుతుంది. విదేశీ యానానికి వెళ్ళాలనే కోరిక ఉన్న వాళ్ళకి విదేశీ యానం జరుగుతుంది, ఓకే. సో కలిసి వస్తుంది కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి మానసికమైనటువంటి ఆందోళన తప్ప ఇంకా ఏ రకమైన ఇబ్బంది ఉండదమ్మా. చాలా మటుకు సేఫ్ సైడ్ గా ఉంటారు. కాకపోతే ఆలోచించింది అమలు చేయలేకపోతారు. ఓకే, కానీ గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా వృశ్చిక రాశి వారికి ఉంది రైట్, చెప్పవచ్చు. ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇక 3 నెలల పాటు ఏదో ఒక చికాకు, ఏప్రిల్ మే జూన్ వరకు తప్పదు. చికాకు సమస్యలు కుటుంబంలో ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. స్పెసిఫిక్ చేస్తున్నారు గురుగారు, ఎందుకంటే ఒక 90 రోజుల వరకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. 108 రోజుల వరకు దాని ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఓకే, తర్వాత ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగేటువంటి విధంగా ఉంటుంది. ఓకే. ఇక మకర రాశి వాళ్ళకి, మకర రాశి వారికి యోగమైనటువంటి జీవితం. కాకపోతే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ముఖ్యంగా చెప్పవచ్చు. ఇక ఆస్తి వివాదాలన్నీ కూడాను సెటిల్మెంట్ అవుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తులు పరిచయాలు అవుతాయి. మీకున్నటువంటి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యలు ఏవైతుంటే అవన్నీ కూడాను ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో పూర్తి చేసుకుంటారు, సమస్యల నుంచి బయటపడతారు. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే మనస్సు వికలంగా ఉంటుంది. వాక్కుని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత ఆనందంగా వీళ్ళు జీవిస్తారు. కుంభరాశిలో చేయాల్సినటువంటి వాళ్ళు వాక్కును అదుపులో పెట్టుకోవాలి. అంతేకాకుండా కంటికి సంబంధించినటువంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధన నష్టం కూడా విపరీతంగా జరుగుతుంది. ఇక మీనరాశిలో జన్మించినటువంటి వారికి అయితే వాళ్ళంతా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. దాంపత్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ దాంపత్యంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ, లేదా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్లతో కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడితే మంచిదమ్మా. కాబట్టి హోల్ అండ్ సోల్గా చెప్పాల్సినటువంటిది ఏంటంటే, ఈ గ్రహణ ప్రభావం కొన్ని మీనరాశిలో కూడా ఏర్పడుతుంది. మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి కాబట్టి వృషభము మరియు తుల, మకరం రాశి వాళ్ళ అందరూ కూడా ఓవరాల్గా సేఫ్ సైడ్లో ఉంటారు. మిగతా రాష్ట్ర వారికి అనగా మేషరాశి, మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, ధనుస్సు, కుంభము, మీనము, ఈ 9 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు మాత్రం సమస్యాత్మకమైన జీవితాన్ని ఒక 3 నెలల వరకు గడుపుతారు. ఇవి అంటే ఈ సమస్యలు బాధించకుండా ఉండాలంటే దేవతా అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకా వేరే దేవత నీవే శరణం మమ అనుకుంటూ ఉంటే తప్ప దైవాన్ని నమ్మి దేవతారాధన చేసే వ్యక్తికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగవు. రైట్ గురుగారు, ముఖ్యంగా ఇక ఏం చేసే ముందు ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రేక్షకులకి మనం ఏదైనా ఒక మంచి మాట చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. 2019లో వచ్చినటువంటి మహమ్మారిగా కాదు. ఎందుకనంటే ప్రతి 80 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక విపత్తు వస్తుంది. భగవంతుడు కరుణామయుడు, దయామయుడు, మళ్ళీ మన మీద అంత ప్రభావం చూపడు. కాకపోతే కొంత ప్రకృతి వార్నింగ్స్ అనేటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి మనం అలర్ట్గా ఉంటే తప్పేంది? ఇప్పుడు ఏది జరిగినా విపత్తేనమ్మా. కాబట్టి ఇప్పుడు జరిగిన తర్వాత అంటే ఇప్పుడు మనకు ఏదైనా ప్రమాదం రాకముందు మనం దానికి నివారణ చర్య తీసుకుంటే సేఫ్ సైడ్లో ఉంటాం. ప్రమాదం వచ్చిన తర్వాత అప్పుడు ఆకులు కాలేక చేతులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ముందుగానే దానికి ఇప్పుడు అందుకే కదా సైంటిస్టులు కూడా పలానా సందర్భించి ఎత్తుకెక్కి వస్తున్నాయి, పలానా రోజుల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. అలాగే వర్షాలు కానీ ఏమన్నా సైంటిస్టులు చూపుతున్నారు, దాని ప్రభావం వల్ల మనం అలర్ట్గా ఉంటున్నాం, సేవ్ అవుతున్నాం. అలాగే ఇది కూడా డాక్టర్లు కూడా అంతే. మనకు అన్ని టెస్టులు చేసిన తర్వాతనే కదా మనకి నీకు పలానా ఇది రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు జ్యోతిష్య పండితులుగా మేము చెప్పేది కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి మన దాకా రాకుండా ఉండాలని అవి చెప్పి రావు సమస్యలు. కాబట్టి అవన్నీ మనల్ని బాధించకుండా ఉండాలంటే దేవతారాధన తప్పదు. ముఖ్యంగా ఇటువంటి దేవతల్ని అనగా ఈ ప్రత్యంగిర ఇటువంటి దేవతల ఆరాధన చాలా బలంగా ఉంటుందమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.